వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండా యాడి బాపుగఢ్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్ మరియు శ్రీ జగన్మాత ఆలయ ధర్మకర్త శాంతిదేవి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ గురూజీ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించి కళ్యాణోత్సవం జరిపించారు. జై శ్రీరామ్, రామలక్ష్మణి జానకి అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఇక గిరిజన మహిళలు సాంప్రదాయబద్ధంగా చేసిన నాట్యం భక్తులను ఆకర్షించింది. భక్తి పారవశ్యంతో భక్తులు పులకరించిపోయారు. ఈ సందర్భంగా జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ, గిరిజనుల్లో ఆధ్యాత్మిక భావం, భక్తిభావం పెంపొందించేందుకు ప్రభుత్వం వెంటనే గిరిజన తాండాల్లో ఉన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల్లో పూజారులను ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రామాయణంలోని ప్రముఖ విశేషాలను, ప్రముఖ ఘట్టాలను ఆయన భక్తులకు వివరించారు. నిర్ణయంబుగా శోధ చేసిన నేర్పదగు శ్రీరామనామము. राजा रामचंद्र महाराज की जय। బంజారాలకు చైతన్యం చేయాలనేటువంటి రథయాత్ర తొందరలోనే మొదలు పెడతాము. బంజారాలకు ఉండేటటువంటి బంజారాల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఇక్కడ ఈ వేదిక నుండే ప్రారంభించాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు శ్రీరాముని కళ్యాణ మహోత్సవం రోజు, పట్టాభిషేకం రోజు, శ్రీరాముడు లోక కళ్యాణం కోసమే శ్రీరామ రాజ్యం లోపల అందరికీ శుభము, సంతోషాలు, అందరికీ మంచి జరిగింది కాబట్టి ఈరోజు శ్రీరాముడు అంటే శ్రీరామ్ బంజారాలకు శ్రీరామునికి చాలా దగ్గరి అవినావ భావ సంబంధాలు ఉంటాయనేటటువంటిది అనుకుంటున్నాము. ఎలా అంటే మా జాతి లోపల రామ్, లక్ష్మణ్, సీత, భీమ్ రామాయణానికి పురాణానికి సంబంధించినటువంటి పేర్లు అన్నీ కూడా బంజారాలకే ఉన్నాయి. మా తాత పేరు రాములు, మా పెద్ద నాయన పేరు రామచందర్, మా నాయన పేరు లక్ష్మణ్, మా అమ్మ పేరు సీత. అంటే ఈ సీత, రామ్, లక్ష్మణ్ కు బంజారాలకు దగ్గరి సంబంధాలు ఉండేటటువంటిది ఆలోచన విధానం నాకు కలిగింది. అందుకనే భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 15 కోట్ల జనాభా కలిగినటువంటి జాతి ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మా భాషలలో బంజారా భాషలో
ఆవులకి పూజ జరిగినప్పుడు అంటే అమ్మవారికి పూజలు చేస్తారు. అప్పుడు మా బంజారా భాషలో మా ఆడవాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. బాలాజీ రే పాడే పరి ధాడ కాశారు, బాలాజీ రే పాడే పరి ధాడ నారాళారు, నారాళ చాడే సరే రామే బాలాజీ అంటే శ్రీరాముడే బాలాజీగా మా జాతిలో అవతరించారు. మా జాతికి సంబంధించినటువంటి క్షత్రియ వర్గానికి చెందినటువంటి రాముడు మా జాతిలో అవతరించారనేటటువంటిది మేము భావించుకుంటూ ఈ వేదిక నుండే ప్రజలకు చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అఖిల భారత బంజారా సమాజాన్ని మేలుకొల్పడానికి జాగో బంజారా సమాజ్ గత 25 సంవత్సరాలుగా అనేక రకాల పోరాటాలు చేస్తూ అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రాంతంలో జగద్గురు సంత్ శ్రీ రామ్ మహారాజ్ గారు 20 సంవత్సరాల క్రితమే ఈ స్థలం లోపల వచ్చి శ్రీ సేవాలాల్ మహారాజ్ కు పూజలు జరిపి ఒక నైవేద్యాలు జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుండే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఎన్నో విధాలుగా నష్ట కష్టాలకు ఓపికతోటి భరిస్తూ ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. తొందరలోనే ఇక్కడ శివాలయం, దేవాలయం, భవానీ మాత, జగదంబ మందిరాల నిర్మాణానికి చేపట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఈ వేదికను ఆధ్యాత్మిక కేంద్రం అని అంటున్నాము. ఆధ్యాత్మిక అంటే ప్రజలందరికీ జ్ఞాన సాధన, ఆనంద సాధన, మానసిక సంతృప్తి జరగాలన్నటువంటి ఆలోచనతోటి, అందరికీ మేలు జరగాలన్నటువంటి ఆలోచనతోటి, ప్రజల కోసమే యావత్ ప్రజానీకానికి, సకల ప్రజానీకానికి మేలు జరగాలనేటటువంటి ఆలోచన విధానంతో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనశ్శాంతిని, ప్రశాంతతను తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుండి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ నుండి మేము ఎలాంటి వాళ్ళ నుండి ఆశించడం లేదు. ఇక్కడ ఉండేటటువంటిది దోపిడీ వర్గాలు రకరకాల కుట్రల కార్యక్రమాలను నిర్మాణం చేపడతాను. తర్వాత ఇక్కడ నుండే అన్ని విధాల ఇక్కడ ప్రయత్నం అనేటటువంటిది బంజారా ప్రతి తండాల్లోనూ ప్రతి గడపకు తిరిగి బంజారాలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటిదో ఆ సమస్యల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడి నుండి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. బంజారాలు అంటే భారతదేశంలో 25 రాష్ట్రాల్లో వ్యాపించినటువంటి జాతి బంజారా జాతి. బంజారా జాతిని అంతటి పెద్ద జాతి, భాష, సంస్కృతి పరిరక్షించడం కోసము ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా అమలు చేయడం లేదు. అందువలన బంజారాలు అందరికీ ఈ అజ్ఞానంలో ఉండేటటువంటి బంజారాలను జ్ఞానోదయం కల్పించాలనేటటువంటి ఆలోచన విధానంతో వీళ్ళందరినీ చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. జాగో బంజారా, మారో నంగారా, జగాడో జాతన, బతాడో వతన, భారత్ బంజారా ధర్మ రక్షణ జాగృతి సందేశ్ కరు. जाते बचाओ, जाते बढ़ाओ, वाते बचाओ, घरों का गोर बोली माँ बातें करो, सच्चा आपरो ने बोली सिखाओ, बोली डूब जाए तो जाट डूब जाए, हर देवा रखाड़ो, वोट परमाते सेवा लाले रो, नाम ले लो, बापू तमारे घरों में सुख जाता ने, सुख ले लिया, బంజారాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్కడ 5 డిమాండ్లను చేస్తున్నా. ఈ వేదిక నుండి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే గుళ్ళు, గోపురాలు, మందిరాలు, మసీదులు, పురోహితులు, ఇమాంల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము బంజారాల సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయరామ జగన్మాత జగదంబ భవానీల నిర్మాణం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వ బడ్జెట్ నుండి 1000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎరగాలకు అందరికీ కూడా గుళ్ళు, గోపురాలు ఉన్నాయి, బంజారాలకు ఆ వేదిక లేదు. భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో యాడే బాపు గాడ్ అన్నటువంటి దేవస్థానాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని జాగో బంజారా సమాజ్ అధ్యక్షులు రామావత్ సురేందర్ నాయక్ మహారాజ్ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తున్నాము. ఇది పూర్తి కాలం, నా జీవిత కాలం ప్రజల కోసమే అన్ని రకాల పనులు చేస్తున్నాను. ప్రజలు దీన్ని గుర్తించాలి. ఎక్కడ ఉండేటటువంటి మూర్ఖ బంజారాలు కొంతమంది ఉన్నారు. దారాసింగ్లు, గోరాసింగ్లు, వాసులు, బోతులు, విట్టలు, పిట్టలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ జాతి పేరు పైన దోచుకొని జాతిని చూయించుకొని వాళ్ళ పబ్బం మాత్రమే గడుపుకుంటున్నారు.
చేస్తున్నారు తప్ప జాతికి వీళ్ళ నుండి మేలు జరిగిందనేటటువంటిది ఏమీ లేదు. అందుకనే బంజారాలు ఆలోచించాలి. ఇక్కడ బంజారాలు తాండూరు నియోజకవర్గంలో 40,000 ఓట్లు ఉన్నారు. వీళ్ళు తాండూరు నియోజకవర్గంలో 2,10,000 ఓట్లు ఉంటే బంజారాలే 40,000 ఓట్లు ఉన్నారు. ఈ బంజారాలు ఎవరికైనా సీటు దింపగలుగుతారు, ఎవరైనా ఎక్కించగలుగుతారు. ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఇక్కడ బంజారాలకే ఉన్నాయి. తెలంగాణలో 117 సీట్లు ఉంటే, ఎమ్మెల్యే సీట్లు నియోజకవర్గాలు 119 ఉంటే 80 సీట్లలో బంజారాలు ప్రభావితమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు. ఆ బంజారాల శక్తి ఏంటిదో నేను చూపించగలుగుతా వెంటలోనే. ఇదే గాడ్ యాడీబాబు గాడ్ అనేటటువంటి భువనగిరి లోపల కూడా ఏర్పాటు చేశాను, ఖమ్మం లోపల కూడా ఏర్పాటు చేశాను. సేవా గాడ్ లోపల నాదే ప్రధానమైనటువంటి అక్కడ జాతీయ వేదిక ఉంటే అక్కడ నాయే చేతుడి అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా జాగో బంజారా సమాజ్ కడప జాగో బంజారా సమాజ్ నినాదాన్ని వినిపిస్తూ ప్రధానంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 తండాల్లో జరిగే జాగో బంజారా సమాజ్ ప్రతి కడపకు తిరిగి చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తాము.